హాయ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ అయిపోయిందా మీది? గుడ్ మార్నింగ్ అయితే ఇక బ్లాగ్ పెట్టినా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ చాలా సౌండ్ వస్తుండే కంపెనీలది, మిషన్లది. అందుకని ఇవ్వనికి పోనీ వెనక పోయి ఇద్దామంటే వెనక కూడా వస్తుంది, ఇక్కడ పక్క నుంచి కూడా వస్తుందని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా లో మ్యూజిక్ అయితే చేసిన అనమాట. ఈరోజైతే మార్నింగ్ అయితే మూలి పరోటా చేసిన, ముల్లంగి పరోటా. రెసిపీ కూడా అందులోనే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే ఈరోజు పెసరపప్పు పాలకూర వేసి అయితే చేసి చపాతీ పంపించిన లంచ్కి. ఇంకా మార్నింగ్ బెండకాయ ఫ్రై కూడా చేసింటే అనమాట. అందుకని ఇంకా పిల్లల కోసం అయితే పరోటాలు చేసిన, వాళ్ళు మార్నింగ్ తినేసి వెళ్ళిపోయారు. బాక్స్ కట్టించిన బాబుకి కూడా. ఇంకా మేమైతే ఇంకా లంచ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పని స్టార్ట్ చేసిన, మిగతా పనులన్నీ వేసేసుకుని అయిపోయింది. ఇక్కడైతే ఇంకా బట్టలు గిట్ల ఏమి ఈరోజు నానబెట్టేసిన అనమాట, తర్వాత విండుదామని. ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది, తొందరగానే ఆరిపోతాయి. ఇప్పుడు పిండినామనుకో, ఎంబడిని వేసినామనుకో మళ్ళీ ఎండకి మొత్తం కలర్ షేడ్ అయిపోతున్నాయి అనమాట. అందుకని ఇక్కడైతే ఎవరో పిలుస్తున్నారని నేను అటు వెనుకకి మళ్ళీ చూస్తున్నా. మావైతే రైస్ ఉంది కదా, కొత్త రైస్. ఆ రైస్ని అయితే కొంచెం నల్ల నల్ల పెడ్డల్లాగా కనిపిస్తున్నాయని ఏరేస్తున్నా. అందువలన మార్నింగ్ ముందే ఏరి పెడతా, కానీ ఇంకా నేను కొంచెం టైం దొరకలేదు, టైం కూడా సరిపోలేదు. ఇంకా మార్నింగ్ అయితే హడావిడి టైం అయిపోతుందని ఇంకా అప్పుడే రైస్ కుక్కర్లో అయితే వేసిస్తే రైస్ అయితే ఇంకా ఏరుతూ ఉన్నాను. ఎక్కువ లేవు, ఏడో ఒకటి కనిపించింది అనమాట. అయితే తీసేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా. ఇంకా నేను ఈరోజు అయితే ఆల్రెడీ 2 కర్రీలు చేసిన కదా, మాకు కూడా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట. అందువలన ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే చాలా ఎల్లిపాయలు తీసుకున్నా, 2 గడ్డలు అనమాట అవి. ఆ ఎల్లిపాయల్లో కొంచెం మనం కొట్టిన కారం పొడి ఉంటుంది కదా ఇంట్లో, ఆ కారం పొడి అని వేసి ఉప్పు, మనం పల్లీలు వేసుకొని అయితే కారం పొడి కొట్టిన అనమాట. ఈరోజైతే వేడి వేడి రైస్లో తినడానికి. నా వాయిస్తోనూ కూడా తెలుస్తుండొచ్చు మీకు. ఇక్కడైతే సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి దీంట్లో. పల్లీలు కూడా వేస్తున్నా, ఫ్రై చేసి పెట్టింది అనమాట పల్లీలు. అవి కూడా వేసుకొని అయితే ఇక్కడ ఎల్లిపాయ పొడి అయితే కొట్టి పెట్టిన ఒక బాక్స్లో. ఎందుకంటే ఎప్పుడైనా తినొచ్చు అవి, మనం చపాతీతో అయినా కానీ రైస్ తోటి అయినా కానీ. మా వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పటికీ బాక్స్లో కొట్టి పెడతాను అనమాట. ఇదైతే కొట్టేసిన రైస్ అయితే వేడి రైస్ అయితే వేసుకొని తిందామని చూసిన. మా వారికి అయితే అలా రైస్ పెట్టేసి ప్లేట్ అయితే పెట్టేసి ఇచ్చేసిన అనమాట. నేను కూడా ఇంకా లంచ్ చేద్దామని తీసేసుకున్నాను. ఎందుకంటే అన్నం చల్లారితే మళ్ళీ వేడి ముద్దలు ఇట్లా మింగితే గొంతులో నొప్పి అనేది పోతుంది అనమాట. అట్లా అని నేను పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మా లంచ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఫుల్ వీడియో అయితే చూడండి.